రతనంగి తల్లి తల మోదుకుంటానయ్యా ఎందుకొరకంటే చచ్చిపోతాయి కొన్నల్ల గడువు గడితే కడుపులో పుట్టిన పిల్లలు మర్చిపోతారు కానీ కడుపులో పుట్టిన పిల్లలు పోతే తల్లి మరపత్తది ఏ తండ్రికి మరపత్తదిరా పండుల పండుగ ఏ పండు తీపి రెడ్డి పండు తీపు అన్నారు కన్న తల్లికేమో కడుపు తీపి పెద్దది అన్నారు కొడుక ఏ పాట రాని నీ తల్లే రతనాంగికి నేను దాచుకొని నేను బతికినన్ని రోజులు కొడుక లేనో అనే పాట మాట్లాడుకుంటా బండి కొట్టుకొని ఎక్కడికి వచ్చిందయ్యా ఏమడాల కట్ట నా పేరు గట్టు మీద కచ్చిండ్రు గట్టు మీద కత్తంటే ఆ తల్లి ఏమన్నది రతనాంగి అయ్యా నా కొడుకు తప్పు చేసిందని మీరు అంటారు అవునమ్మా చిత్రంగా చెప్పిందని అన్నారు అయ్యా నా కొడుకు ప్రాణం తీర్చిరు కానీ నా కొడుకు తప్పు చేయలేదా నేనంటాను తప్పు చేసిండు అని మీరు అంటారు మీకు నిజం ఎట్లా తెలవాలి మీకు నిజం తెలవాలో అంటే నా కొడుకు తప్పు చేసినట్టయితే బండ మీద బండి బలబల 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 అనుకుంటా పోవాలి సవార కత్రమోలే కొడుకు తప్పు చేయకపోతే నానా బుధ బుధ అంట బండి పుట్ల వరకు దిగవలే రాజరా కొడుకు తప్పు చేస్తే బండ మీద బండి బలబల అని పోవాలి తప్పు చేయకపోతే బుజ బుజ అని బుడ్ల మందం దిగబడాలి అన్నదా తల్లి సరే పర్వాలేదమ్మ రత్నంగి చూద్దాం పోదాం రమ్మని బండి గట్టెక్కుతున్నదమ్మా గట్టు మీదే కచ్చినారే రాజరా బుజ బుజ అంటలండి రాజరా కటికిలారా కడపల ఉమరాంతటి కళ్ళ దుఃఖం వచ్చింది తల్లికి బండ మీద బండి బలబల అని పోవాలి తప్పు చేస్తే నా కొడుకు తప్పు చేయకపోతే బుట్ల మందం దిగబడాలంటే బండి దోచిన బుట్ల వరకు దిగబడ్డది నాయన మీరు ఎప్పుడన్నా నమ్మిండ్రా నా కొడుకు తప్పు చేసేవాడు కాదు నాయను నిరగన్నా నా కొడుకు రంగా సారంగా ధరుంది వెనక రెక్కాలిడబోమంటవో కండలెగరే మాయనా శిల శీల రక్తాలు నా కొడుకు తప్పు ఏదని అర్థమైందా నా కొడుకు వెనక రెక్కలడితే నా కొడుకును నేర్చుకొని ఇంటికి అయినాక నన్ను కడిగడి నీళ్ళు కాగబెట్టి నా కొడుకు ఒళ్ళెల్ల పురుగులాడి నా కొడుకు తాను పోతనానే లేదమ్మా నీ మాట వినం రాజుల మాట బారా బాట రాజు సెలవు పెట్టిండు ఏ కొడుకు ప్రాణం తీస్తామని అన్నారు అయ్యా నా మాట నమ్ముతలేరా అన్నదా తల్లి నా కొడుకు ప్రాణం తీస్తే బతుకన మోదాలు నా ప్రాణం తీయిల్లు అంటుంది నా కళ్ళ ముందర కొడుకు ప్రాణం తీస్తే నా ప్రాణం దడియేది మొదలు నా ప్రాణం తీసినాక నా కొడుకు సావు నిన్ను చూడగా నా కొడుకు ప్రాణం తీయిల్లు అయ్యా అని ఆ రత్నాంగి కొడుకును తీసుకొని పోతంటే దబా 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 ఎనగ వర్ల ఉరిగది తల మోదుకుంటాంది పండకు తల్లె తల మోదుకుంటే తల్లి తల వలిగి సిల 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 బండ రక్తం సిల్లాడి గారుతాంది గ్రామంలో రాజా రాజేశ్వర స్వామి నిర్మ ఉన్నాడు ఆ భగవంతుడు
అంతనే గొల్లల భోజల ఎద్ద కలిగిండో నేను అన్న కొడుకైనా లోకం పుట్టానున్నది పెరగానున్నది ఒప్పునోన ఒక చోట ఊరుకానున్నది ఊరుకొక పెద్ద మనిషి కానున్నాడు ఊళ్ళు పైల కట్టానున్నారు బుద్ధి చెప్పనున్నారు ఎవడాల తీరుతావు అని వెమలవాడ వచ్చిన వాళ్ళు కాదు నాయన వెమలవాడ రాజా రాజేశ్వర స్వామికి మొక్కులపై అయిపోయినాక నా పేర్లు గట్టు నరసింహ స్వామిని చూసేస్తామని వస్తారు ఈ కలిగిలో ఉన్నంత వరకు ఎవడాలకు పోయిన వాళ్ళు నాంపల్లికి పోయిన వాళ్ళు ఉంటారు ఇప్పటికి సూచనలు కొంతమంది ఉన్నారు ఎవడాలా వేళ అక్కడ మొక్కులప్ప చెప్పి నాంపల్లి గట్ట మీద కత్తారు నాంపల్లి గట్ట మీద కత్తే ఇప్పుడు నా కొడుకు తప్పు చేయలేదనంటే బండి బుధబుధని బుడ్ల వరకు ఎట్లా దిగబడ్డదో బండ మీద ఈ బండి ఏర్పాటు ఇట్లనే ఉండాలి ఈ ఆనవాలు ఉన్నంత వరకు ఉండాలి అన్నది తల్లి తల మొదకుంటే శిలశిల రక్తం సిల్లాడిపోతాను తల వరిగిలి ఏమన్నదయ్యా ఈ కలియుగం ఉన్నంత వరకు కలియుగం మునిగినంతసేపు ఎప్పుడు వచ్చినా ఎవరు వచ్చినా ఈ రక్తం ఇప్పుడు గారినట్టుగా పచ్చిన తూరాల తలుగు తలుగున మెరవాలని అన్నది కనకున్న కన్న తల్లి కన్న చీకటి వచ్చిందే తల్లిని చూసి వదిలిపెట్టి ఆ కొడుకుని తీసుకొని అర్ధపరం దూరం తీసుకొచ్చిండ్రు అర్ధపరం దూరం తీసుకొచ్చి కొడుకు కట్లు ఇడిసిండ్రు 7 చేతుల్లో కొడుకు కట్టిన ముళ్ళు అయిపోయిండు 7 చేతుల్లో ముళ్ళు అయిపోయిండు అనుకున్నాడు ఆ కొడుకు ఈ నింద మోసిన దానికన్నా బొందగూడ మేలు పట్టిడిసిన దానికన్నా ప్రాణం విడిచింది మేలు పుట్టినోడిని పుట్టినట్టే మరణం అయిపోతానా ఈడికి నా వంశం నిర్వంశం అవుతాంది నేను కొడుకులోని కాదు బిడ్డలోని కాదు భార్యని కాదు నేను బతికెందుకు బతికేందుకు నింద పాడువాడ పిన్న తల్లి మీద మా అన్న పోయినా కొన్ని నింద పెట్టిందో అనుకున్నాడు కట్టుకోలు చూసినావా కాళ్ళు నరుకుతావా అన్నారు రెక్కలు నరుకుతావా అన్నారు కనుగోలు తెస్తావా అన్నారు కాలో నరుకుతాలో నరుకుతాను కాలో నరుకుతాను నరుకుతాను రెక్కలు నరుకుతాను నరుకుతాను కాలు రెక్కలు నరికెళ్ళ కట్టుకోలు పాడవాడా కోసేసిన కోడి పిల్లల కొట్టుకుంటాండే పిల్లగాడు కంతల్లా వదిలేస్తున్నాడు కనుగొడ్లు తెస్తాను ఆ ఖరామండి లింగం నీళ్ళ చేపను వేసి గడ్డకెత్తి ఎట్లా కొట్టుకుంటుందో గట్ల కొట్టుకుంటా అంటే ఆ ఖరామండి లింగాన్ని వేసి గంగపాలు ఏమన్నదాట రత్నంగా అని గంగపాలు ఎత్తారు కని ఒడ్లు పట్టుకొని కడిపలు ఒడ్లు పట్టుకొని కడిపలు దొప్పల్లో ఉన్న కనగుడ్లో పట్టుకొచ్చి భార్య చిత్రానికి చేతికి ఇచ్చినప్పుడు సూచి సామర పడదండి అనుకున్న భార్య నాది అమలాయనా కొరుకున్నడల్ల కొంగల పడ్డదానే నాకు దక్కనోడు వాడైనా పిచ్చినది అందుకే అన్నారయ్యా గోడ మాట్లాడితే దడి కట్టినట్టు ఆడది మాట్లాడితే గోడ పెట్టినట్టు అన్నారు ఆడదాని మాట నమ్ముతారు ఎవరైనా మొవ్వని మాట ఎవరు నమ్మవారు కనుగుడ్లు తీపిచ్చి కచ్చకాయలు ఆడుతున్నాను లేదా దొప్పల్లో ఉన్న కనుగుడ్లు చేత బట్టి కచ్చకాయలు ఆడుతుంది
కనోదేల కచ్చకాలాడినాక దాని బుద్ధి తీరినాక చిప్పలోన నీళ్లు పోసి కనుగుడ్లు ఖరాబ్ కావద్దు అని పెళ్లి తిట్టి తర్వాత కాడ పెడతాంది. ఆ పిల్లి తిట్టి తర్వాత కడ పెట్టుకుంటాను దాని బుద్ధి తీర ఆడినాక కనుగులతో నాట ఆడి కచ్చకాయలు ఆడిదాన్ని బుద్ధి తీరినాక చిప్పల నీళ్లు పోసి నీళ్ళల్లా కనుగుడ్లను వేసి పిల్లి తిట్టి దర్వాజా కాడ పెడతాను. అయ్యో నా కొడుకు ప్రాణం బాయే నేను బతికేందుకు సావన్న రాయన కన్న తల్లి కడుపు కోత కన్న తల్లి ఎడుతుందా? ఎవరయ్యా? నా భార్య పడవడది బతికినన్ని రోజులు బతుకుతుందా? కొడుకు చచ్చిండు అని మన పెట్టుకుని ఎప్పుడు అది చత్తది? అది చచ్చే నాకు చిత్రాంగి లేదని భర్త సంబరపడతాడు. ఆ గంగల కొడుకుని వేసిల్లా గంగల కొడుకు పోతాడు. గంగల కొడుకు పోతాంటే ఎవరయ్యా? మరి రత్నాంగి తోడబుట్టిన వాళ్ళు 7 సిద్ధులు ఉన్నారు. కాశీకి వేణ కాశీల కై ముద్ద గలి బతావన్నారమ్మా రామా. కాశీల కై ముద్ద కలిపి కాశీ గంగలో దీపాలు ముట్టిస్తారు. కాశీ గంగల దీపాలు ముట్టిస్తంటే దీపాలు ముట్టిస్తంటే దీపాలు మలిగిపోతానాయి. మాకొక్క చెల్లె 7 తోడా. మా చెల్లెకి ఏదన్నా నాని కలిగానా? మా బావకి ఏదన్నా నాని కలిగానా? లేదా చెల్లె కొడుకేమన్నా నాని కలిగానా అని దీపాలు ముట్టిస్తంటే అల్లారిపోతాను. మా కవ్వ బలగం లేదు, అయ్య బలగం లేదు. మాకొక్క చెల్లె 7 తోడ. మా చెల్లెని చూడాలి. మాకు అవ్వ లేదు, మాకు అయ్యా లేడు. మా అల్లుని చూడాలి. మా చెల్లె మా బావ మా అల్లుడు ముగ్గురు తప్ప మాకెవరు లేరు. ఉన్న 7 ఇక్కడనే ఉన్న, 3 అక్కడ ఉన్న. వాళ్ళకి ఏమాని కలిగిందో మా రక్తబంధం ఆయన అని 7 అన్నదమ్ములు కాచేతవా వదిలేండ్రు నావా. రామ రామ రఘు రానదేవా రామ రామ రఘు రానదేవా 7 సిద్ధులైనా చెల్లతవా పట్టినారు మరవచ్చే తొవ్వలోన చెల్లతవా పట్టుకొని 7 అన్నదమ్ములు వచ్చంటే వచ్చే తొవ్వలోన గంగ కింది పోతాంది. ఆ 7 అన్నలేమో గంగ మీదకి ఎక్కేస్తాను రయ్యా. గంగ కింది పోతాంటే గంగలోన కరామండి లింగం పోతలేదా? కింది పోయా లింగం చూసినావా? ఆ కరామండి లింగం మామూలు మీదకి వస్తాంటే అయ్యో ఎదురేకి శాపరీతో మామల గంగ ఒడ్డుకు మీదకి వచ్చే వరకు కింది పోయే కరామండి లింగం మామలకు ఎదురుకోను. గంగ ఒడ్డుకు వచ్చి ఆ నీళ్ళ మీద అలల మీద బతుకమ్మ తెప్పోల తేలాడుతంటే అయ్యో సిద్ధులైనా చూసినారు. ఇది ఏమి చిత్రము లంగేనో దొంగేనో లంగ కొడుకేనో దొంగ కొడుకేనో ఏమో తప్పు చేసిండ్రో. తప్పు చేసేపడిగా కాళ్ళు రెక్కలు నరికి కనుగుడ్లు తీపిచ్చి కరామండి లింగని గంగపాలు వేసిండ్ల నొగలంటే 7 అన్నదమ్ములంటే తల్లి గర్భ 4 పడితే అందరి గుణం ఒక్క తీరు ఉండదు, అందరి మనసు ఒక్క తీరు ఉండదు, అందరి మాటలు ఒక్క తీరు ఉండయి. వాడు లంగుంటాడు, వాడు దొంగుంటాడు, వాడు జాలి గుణపోడు ఉంటాడు, ఒకడు ప్రేమ గల్లోడు ఉంటాడు. అందులో వాడు ఏమంటాడు? లంగో దొంగో అయితే గంగల కరామండి లింగాన్ని వారెత్తే గంగ తరలతో కింది కొట్టుకొని పోవాలి. అన్నలారా మనం నడిచేస్తంటే మన ఒడ్డు మీదకి వెళ్ళొస్తంటే మన వెనక ఎదురుగోలు వచ్చిందన్న. అయ్యో ఎవరో రే అన్నలారా, ఎవరైతే ఎందుకు వస్తారురా? మన రక్త సంబంధం కావచ్చు. అందులో వాడు అంటాడు ఎట్లయితే గట్లానని 7 అన్నదమ్ముల కరామండి లింగాన్ని పట్టిన నాంకలి గట్టి మీద ఎదురా. మనకి ఎంత ఏర్పాటు కావాలి? నోటి మాట లేదా? చూద్దామంటే కంటి చూపు లేదా? మన రక్త సంబంధం ఏర్పడిన మనకి ఎదురుగోలు వచ్చింది, మరి ఎవరనుకుందాము అని మనకి ఎట్లా ఏర్పాటు కావాలి?
ఏడుగురు సిద్ధులు చూసినవా ఏడుగురు సిద్ధులు ఆ అన్నదమ్ములు ఒకసారి ఆ వెమలవాడ రాజన్న యాది వేసి వాళ్ళు అయ్యా నువ్వు కోరిన వారే కొడుకులనెత్తో అనుకున్న వారి ఆడవిలనెత్తో నాయన అయ్యా లేని సీమ కూడా ఉంటది ఇది ఏమి చిత్రం అయ్యా అని బామంతుని యాది చేస్తే మరి పోసిన కొయ్యకాలు సందం ఆ అల్లునికి కలతానున్నాయమ్మా రామ రామ రెక్కలెత్తానున్నాయమ్మా రామ రామ కాళ్ళు వచ్చినాయి రెక్కలు వచ్చినాయి కాళ్ళు రెక్కలు కన్ను నోటికి మాటలు వచ్చినాయి అయ్యా నువ్వెవరంటే నేను నరేంద్ర భూపతి కొడుకును రత్నాంగి కొడుకును అయ్యా అని అన్నాడు మరి నీ కాళ్ళు ఎట్లా నరికినా ఎట్లా ఎవరు నరికినా రెక్కల వాళ్ళు నరికినా నీ కళ్ళు ఎవరు తీసిండు అన్నాడు అట్లా కాదు గిట్లా గిట్లా కాదు గట్లా అని ఆ పిన్న తల్లి చేసిన కొంటతానని చెప్పిండు పిల్లగాడు మరి ఈ కనుగుడ్లు ఎక్కడున్నాయి అయ్యా అని ఏర్పాటు చేస్తే చిత్రాంగి దగ్గర చిప్పలో నీళ్ళు వచ్చి నీళ్ళలో కనుగుద్దని వేసింది దాని బుద్ధి వచ్చేప్పుడు ఆడుకుంటాంది దాని బుద్ధి తీరినాక మళ్ళా చిప్పలు వేసి పిల్లి తీటి దర్వాజా కడబెడతాంది ఏం చేసిండ్రు ఆ ఏడుగురు అన్నదమ్ములు ఒంటి మీద ఉన్న మట్టిని తీసి ఓ చిలుకని చేసి చిలుక బుద్ధి చెప్పి ఎక్కడికే తోలుతాండ్రు వాళ్ళు నా పేలే పట్టణం పెళ్లి పట్నం తోలితే రెప్పలు కొట్టుకుంటా ఆ చిలుక వచ్చి పిల్లి తీటి తర్వాత కడాలి నోట రెండు కనుగుడ్డను పట్టుకున్నది నోట రెండు కనుగుడ్డను పట్టుకొని నా పెళ్లి గట్టి మీదకి వచ్చి ఆ ఏడుగురు సిద్ధుల చేతుల్లో వేసింది ఆ కనుగుడ్డను చూసిండ్రు చూసిన వాళ్ళు ఏం చేసిండ్రు అయ్యా ఈ కనుగుడ్డ మా అల్లుని కనుకుంటా నిలిపితే చుక్కలో కళ్ళు వస్తాయి మా అల్లుడు తప్పు చేయనోడని అర్థమైపోయింది అల్లుడా రమ్మని ఆ బండ మీద వండుకోబెట్టి అల్లుడా దోసినవా రంగ సారంగా ధరణికి ఆ కనుగుంటలల్లా ఆ కనుగొడ్డ నిలుపుతాండ్రో నిలుపుతాండ్రో కనుగొడ్డ నిలుపుతాండ్రో నిలుపుతాండ్రో కళ్ళల్లా కనుగొడ్డ నిలిపి కానీ రెప్పులు విప్పి చూడవయ్యా అన్నప్పుడు పొల్లగాడు మేళ్ళ చూస్తాడు ముచ్చట సరావా దగ్గర పడ్డాయి పొల్లగాడు ఇక్కడ చూస్తే అక్కడ చూసినట్టు అనిపిస్తాను అక్కడ చూస్తే ఇంకొకడ చూసినట్టు అనిపిస్తుంది ఎందుకయ్యా ఆ పిల్లగాని కన్ను కుడి కన్ను ఎడమ పడ్డది ఎడమ కన్ను కుడిగా పడ్డది మామలారా నాకు ఒక కాటు పెట్టిండ్రు అయ్యా నాకు ఒక కాటు పెట్టిండ్రు నన్ను గుడ్డోడనే అంటారు నన్ను చూసిన వాళ్ళు మెల్లకన్నోడు అని అంటారు అయ్యా నన్ను చూసి ఏమని పేర్లే పెడతారో కదా మామలారా అని అన్నాడు అయ్యా నువ్వు ఎందుకు రంది పడతాను నువ్వు గుడ్డోనేమని అన్నారు నువ్వు మెల్లోనేమని అన్నారు అయ్యా తీటసారి ఉంటే పడేంత భాగ్యశాలు ఉండాలి అనా ఏమి అనిపించుకోనా ఏమి అమ్మ నీ రాతపాలమని అన్నాడు అటు వెనుకటోడు అల్లుడా రంగా సారంగా ధరా లోకం మీద నీ ఊళ్ళో ఎంతో మంది పుట్టనున్నారు పెరగనున్నారు వాళ్ళు పుట్టిన కాడ అన్నా నీకు కొదవలేదయ్యా వాళ్ళు ఉన్న కాడ లక్ష్మి తాండం ఆడుతుంది అయ్యా నువ్వు మెల్లక కాదు చక్కని కాడ సారంగా అన్నారమ్మా